ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి దెబ్బతింది 2014 రాష్ట్ర విభజన తర్వాత. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కోలుకోలేదు. 2% ఓట్ల రేంజ్‌లో మాత్రమే మిగిలిపోయింది. మొన్న అది గూడా ఈ అమ్మాయి షర్మిలని పెట్టిన తర్వాత 2.5 ఆ రేంజ్‌లో వరకే ఉండిపోయింది. అంతకు మించి ఎదుగుదల లేదు. ఇక భవిష్యత్తు కూడా లేదు. తెలంగాణ కూడా ఆ స్థితికే వస్తుందా? ఒకప్పుడు ఉత్తరప్రదేశు, బీహారు ఇట్లాంటి రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగిన బెంగాల్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగి అసలు స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉండేది దేశవ్యాప్తంగా. అలాంటి స్టేజ్ నుంచి శాంతం అసలు సున్నా పరిస్థితికి వచ్చేసినటువంటి రాష్ట్రాలలో కి ఆంధ్రప్రదేశ్ చేరింది కొత్తగా. తెలంగాణలో కూడా వరుసగా 2 సార్లు దెబ్బతింది. కానీ ఓట్లు కొంత సంతరించుకున్న కనీసం హాఫ్ సీట్లు కూడా రాలేదు అక్కడ. దాంతో పరిస్థితి హాఫ్ సీట్లొస్తే ఆటోమేటిక్‌గా అధికారం వచ్చినట్టే కదా! హాఫ్‌కి దగ్గరలో కూడా లేదు. ఓసారి 20, ఓసారి 21 ఈ రేంజ్‌లో మాత్రమే ఉంది 2014, 19. ఇక పతనమైపోయింది అన్న దశలో భారతీయ జనతా పార్టీ దెబ్బనాలా? లేకపోతే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అనాలా? కాంగ్రెస్ పార్టీకి ఒక లైఫ్ వచ్చింది. ఆ లైఫ్‌ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పెట్టి ఆయన చేసిన ప్రయోగం విఫలమైతే, రెండోసారి పొత్తు లేకుండా సాగించిన ప్రయోగం సక్సెస్ అయింది. తనే లీడ్ తీసుకొని చేశారు. డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టడం దగ్గర నుంచి మొత్తం వ్యవస్థ అంతా తన చేతుల్లోకి తీసుకొని, కాంగ్రెస్‌లో ఉండేటటువంటి అసమ్మతి గ్రూపులన్నిటిని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ, ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి, ఎవరికి ఎక్కడ చెక్ పెట్టాలి ఇదంతా స్ట్రాటజిక్‌గా చేసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక ఆ లెగసీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే, నిజంగానే సీట్లు పార్లమెంట్ సీట్లు అంతకుముందు 3-8కి పెంచారు. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ప్రకారం చూస్తే అక్కడ దెబ్బ. అది మొదటి దెబ్బ రేవంత్‌కి. కానీ సక్సెస్ రిపోర్ట్‌లో చూస్తే పార్లమెంట్ అంతకుముందు 3తో పోల్చుకుంటే 8 కాబట్టి తను ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాన్ని ఒక పాజిటివ్‌గా తీసుకున్నాడు. ఆ ఎనర్జీ తర్వాత ఉపయోగపడింది. కంటోన్మెంట్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌కి చెక్ పెట్టడం అయినా, ఆ తర్వాత జరిగినటువంటి ఈ మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించడం అయినా సాధ్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చింది, శక్తినిచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల మొదటి విడతలో 2295 స్థానాలు కాంగ్రెస్ పార్టీ 1155, బీఆర్ఎస్ 185, బీజేపీ 524 ఇతరులు గెలుచుకున్నారు. వాస్తవంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో రెండో స్థానానికి వచ్చినటువంటి బీజేపీ ఈ దఫా మూడో స్థానం కూడా ఎక్కడికో వెళ్ళిపోతే అప్పుడు మూడో స్థానానికి పడిపోయినటువంటి లేదా అసలు సున్నాకి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు 1000 సీట్లు దాదాపు 1100 అంటే తక్కువేం కాదు. 2200 సగం, అంటే కాంగ్రెస్లో సగం. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈ సిస్టంలో చూసుకున్నప్పుడు టఫ్ ఫైట్ ఇవ్వగలిగింది బీఆర్ఎస్. గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టు నిలుపుకుని బీజేపీకి వెళ్ళిపోయినటువంటి స్పేస్‌ని మళ్ళీ తెచ్చుకుంది అది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆలోచించుకోవాలి. నేను మోడీ అన్నట్టు తన హవాతో మొన్న 8 మంది గెలిచారు. కానీ ఎవరికి వాళ్ళు మా హవాతోనే మా నియోజకవర్గంలో మేము గెలిచామన్నటువంటి ఫీలింగ్‌తో 8 భారతీయ జనతా పార్టీలు అయిపోయినాయి అక్కడ. దాని ఇంపాక్ట్ ఎమ్మెల్యేలని, ఎంపీలని సమన్వయం చేసుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. పాప రామచంద్రరావు గారు ఎంత ప్రయత్నించినా మాటినేవాళ్ళు కరువయ్యారు. ఇంపాక్ట్ చివరికి ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది అక్కడ.